హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అందర్ వీడియో గైస్. ఇప్పుడైతే నేను తిరుపతిలో ఉన్నా. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి పోతున్నా. సో ఫ్రెష్ అప్ అయినాం. ఇప్పుడే టైం వచ్చి 9 అవుతుంది. మనకైతే ఇవాళ 12 గంటలకు రావుకేతు పూజ ఉంది. సో 12 వరకు అయితే మనం అక్కడికి వెళ్ళాలి. చలో గైస్, ఓకేనా గైస్. మార్నింగ్ లేచేసరికి చూడండి ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి ఒకసారి బయటకు వచ్చిన. షాపింగ్ ఎట్లా వేస్తారు, ఎందుకంటే జనాలు షాపింగ్ చేసి ఇక వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళిపోతారు. చూడండి వేరే గైస్ అసలు మంది పడతలేరు. ఓకే గైస్, ఇక చలో మనమైతే శ్రీకాళహస్తి వెళ్ళిపోము. ఓకేనా చలో గైస్. అలాగే అయితే కడుతున్నాం. ఇంకొక 5 నిమిషాలు అయితే తిరుపతి నుంచి అయితే ఇక కిందికి వెళ్ళిపోతాం గైస్. వెళ్తున్నాం రేటు శ్రీకాళహస్తి వెళ్ళిపోయి. వెంకటరమణ గోవిందా గోవిందా. స్పీడ్ పోతున్నాం. ఏమున్నది ఒక్కసారి ఇక్కడ అంటే ఇంతకుముందు తిడుతుండే ఇక్కడ ఏం ఎత్తిపోతుందా ఊరికి వచ్చినావు అని అంటారు. చాలా డేంజర్ ఉంది. ఎందుకు మాకు ఇట్లా ఫైన్లు ఎత్తారు అంటే బెల్ట్ పెట్టకపోతే ఎత్తారు. ఆడ క్యాచ్ చేస్తుంది లోపలికి వచ్చినప్పుడు. కొండ ఉండే ఎట్లుందో వేరేగా చూడండి లొకేషన్. చూడండి కాళ్ళకి వచ్చే వాళ్ళు అయితే ఎట్లేస్తారు. మేము కొన్ని అలిపేరు నుంచి వచ్చినాము. చూడండి జింక దుప్తి దుప్తి చిన్న పెద్ద లేవు. ఏమన్నా అవి నేను మోజింక అనుకోను. ఇంకా ఏంది వేరే లెవెల్ గాయ మొత్తం మంచుతో కప్పిపోయింది. వేరే గాయస్ మంచుంది. ఇంకా మధ్య దగ్గర టీ అన్న కాకుండా తాగి మళ్ళీ జరిచాడు. ఓకేనా చలో గాయస్. ఇక్కడ నుంచి చూడండి శ్రీకాళహస్తి ఇంకా 20 కిలోమీటర్స్. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మనం శ్రీకాళహస్తి వెళ్ళిపోము. ఓకేనా చలో గాయస్. చూడండి మాకు ట్రైన్ చక్రాలు అయితే పోతున్నాయి, ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇంకా 24 hours యాడ్ తిరుపతి అయిపోయింది. చలో గాయస్ చూడండి పోతుంది. 23కి వెళ్తుంది మళ్ళీ ట్రావెలర్. మా శ్రీకాళహస్తి వచ్చేసింది. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్లో మనకైతే వెహికల్ టికెట్ ఇస్తారు. 70 రూపాయలు ప్రజెంట్ అయితే తీసుకొని వెళ్తున్నాం లోపలికి. గాయస్ చూడండి శ్రీకాళహస్తిలో పైన శివపార్వతులు వేరేగా దగ్గరికి వెళ్ళి చూపిస్తారు కదా. ఓకేనా కాళహస్తి వేరే ఉంది కదా చూడండి. చూడండి ఫస్ట్ ఇదే ఎంట్రెన్స్ కానీ మనకు టికెట్ ఆడిస్తారు. టికెట్ ఇచ్చాడు లోపల ఇస్తారు. టెంపుల్ చూడండి. ఇక మనమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావుకేతు పూజ తెప్పించుకుందాం. ఓకే గైస్, ఫోన్ కూడా అలో లేదు కావచ్చు బోర్డు చూసిన అక్కడ చూద్దాం. అక్కడికి వెళ్ళి కథ చూద్దాం. ఓకేనా చలో గాయస్. రావుకేతు పూజ చేయించుకోవాలంటే ఒక మినిట్కి వచ్చేసి 500, 750, 1200 అండ్ 2500, 5000 ఇట్లా రకరకాల టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ని బట్టి మనకైతే పూజ టైమింగ్ అయితే ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలకి అయితే ఒకటి టికెట్ తీసుకోవచ్చు రావుకేతు పూజ. ఒకవేళ సింగిల్గా వస్తే ఎవరి వారికి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గైస్ కంపల్సరీ టోకెన్ దగ్గర అయితే అంటే ఇంతకుముందు లేకుండా ఆధార్ కార్డు
అలాట్మెంట్. ఇప్పుడైతే ఆధార్ కార్డు కంపల్సరీ ఆధార్ కార్డు నెంబర్ కావాలి, లేదా ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి. ఉంటేనే మనకైతే రావుకేతు పూజకు టోకెన్ తీసుకోరు. ఓకేనా గైస్, మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావుకేతు పూజ యొక్క సంబంధించిన వివరాలు ఆ టోకెన్ కింద తెలుసుకున్నాం. ఓకేనా, చలో గైస్ ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. చూడండి లోపలికి ఎంటర్ అయినా ఫోన్ అయితే అక్కడ నుంచి చాలా లేదు లోపలికి ఎంట్రీ గుడికి. ఇక్కడ పూజ మనకు టికెట్ తీసుకుని వెళ్ళిపోవాలి లోపలికి. మనమైతే రావుకేతు పూజ చేయించుకుంటాం కాబట్టి 750 రూపీస్ చేయించుకుంటున్నా. 500 ఉంది, 750 ఉంది, 1500 ఉంది, అలాగే 2500 కూడా ఉంది. ఓకేనా, మనమైతే 750 చేయిస్తున్నా గైస్. ఓకే, టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోము. ఓకేనా, చలో. మనకు రిసిప్ట్ ఇస్తారు చూడండి, అట్లనే మనకు రావుకేతు యొక్క ఉంగరాలు తీస్తారు చూడండి. ఓకే గైస్, ఇక డైరెక్ట్ దర్శనంకి వచ్చినాక మొబైల్ ఇచ్చేసి దర్శనంకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ మాట్లాడదాం. ఓకేనా, చలో. ఓకే గైస్, మనకైతే గోపురాలు 4 ఉంటాయి గైస్. ఓకే గైస్, ఇక వెళ్ళిపోదాం. ఇంతటితో వీడియో చేస్తున్నా. చలో గైస్ చూసిరుగా, వీడియో ఎట్లా అనిపించదు కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్లీ మా యొక్క అన్ని దర్శనాలు సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినాయి. ఆ దేవుడు దయ ఉంటే అన్నీ అవుతాయి. ఓకే గైస్, ఇక ఇంతటితో మా సౌత్ ఇండియా ట్రిప్ వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోతున్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తే దాన్ని కంటిన్యూ చేస్తా పార్ట్స్ వైజ్. ఓకేనా, ఓకే ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేయడం నెక్స్ట్ వీడియో. బాయ్.